అది వచ్చేది బస్సు రెండు వెయ్యి వేలు కా పెళ్లి కనుక ఇంటికండి ఒకటి ఒక్క టికెట్ ఎంతమంది వచ్చారండి బస్ ఖాళీ అందరూ ఈ బస్సు ఖాళీగా ఉంటే లేదంటే ఎక్కడ అంటున్నారు తమ కొడుకు కాదు పోతాం ఎన్ని తిట్టినా పని ఉంటాను తీరుకోండి నువ్వు బరువు కదా రోజు క్రమం తప్పకుండా మాదిరి వ్యవసాయం వాడబడుతుంది ఈ ఆరోగ్యం జాగ్రత్త ఎక్కువ రోజులు మొదటి మొత్తం వచ్చి ఈసారి పెళ్లి చూపులకి రానని ఇస్తాను ఏదని రాశాడు చెప్తాను బాబు నాకు స్నేహితులు అయించి తెలుసుకుని తప్పుకున్నారండి బాబు చెప్తాను తప్పు చెప్తాను ఇక బస్సు బయలుదే అవసరం మా నాన్న పచ్చి పట్ల కొడుతున్నాడు లైసెన్స్ ఏనా ఉన్నాయా నేను అడుగుతున్నాను ఏమనుకోకండి మీ నాన్న మీతో మాట్లాడా నీకు తగ్గి చదువు దయచేసి మాట్లాడుతున్నాను ఏదైనా మాట్లాడుతున్నాను బాబు మిమ్మల్ని చూసి ఉన్నారు సత్తిగారు చెప్పండి నాకు రాస్తాయో బాబు సత్తిగారు మాది రాస్తాయో అప్పుడేమో మోటార్ సైకిల్ మీద వచ్చి ఆ రౌడీని డాక్టర్ పట్టి ఎదురుతాడు చాలా ఇష్టమేమో మన కోసం ప్రాణం ఎప్పుడో లెక్క చేయకుండా ఆ రౌడీతో ఫైట్ చేసిన ఆ ద్వేషం కలిసి సూటకాలు మనకి చేస్తుంది ఎలా ఇస్తుంది పోషిస్తుందా లేకపోతే దోసకాయ పట్టిన జేబులో కంచిస్తుందా మనసు అబ్బా అది కాదండి ఆ తర్వాత వాళ్ళిద్దరూ పాటతో పాట పాడుకుంటారనమాట రిక్షా కమ్ములు లేక వానికి కొడుతున్నాడు చూడు కష్టతో పాటు నా ఆరోగ్యం కూడా బాగుండాలి కదా పూర్ణ చూడు మొన్ననే కొత్త మంగళసూత్రాలు చేయించుకున్నాం వాటి మీద ప్రేమకున్నా నాకు అప్పుడప్పుడు కాస్త రెస్ట్ ఇస్తూ ఉంది ఇదే ఇంట్లోనండి ఇంట్లోనండి రామని వాళ్ళ చర్మం ఒలిపించి అడుగున చెప్పులు కుట్టుకుని చెట్టు పెరుగుతాం వాళ్ళ నాయకుని కట్టి మా అమ్మాయి గళ్ళకి రెడ్డలు పెట్టేస్తాం కోపం కళ్ళతోడు మర్చిపోవాలి నేను చెప్పు ఎన్నోని ఏమండి నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మా దగ్గర డబ్బులు లేక నేను అలా పేకాడలేదు చేతులు త్వరగా ఎక్కువ వాసిపోవడం అనేది ఆ ఎవరి ఇద్దరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆయన దగ్గర 10 రూపాయలు ఇస్తున్నాం గంటలో ఆడుకొస్తామని వెళ్ళారు ఇప్పటికి 4 గంటలు అయింది ఇంతవరకు రాలేదు ఆయనేమో నా 10 రూపాయలు నాకు ఇస్తావా తినేది కడతావా అంటాడు నాకేమో కట్టడం రాదు రాకపోతే నేర్చుకోమన్నాడు ఆయన ఎప్పటికి నీరు కట్టడం లేదు